అది కడుక్కుని పనిలో ఉన్నాను. గర్భిణీ స్త్రీల దగ్గర డబ్బులు తీసుకోనమ్మా. నేను ప్రెగ్నెంట్ కాదు. ఏంటది పొట్ట పద్దె మొహన నడిపి తగ్గుతావు కదే నీ కాదు ఎందుకు ఇప్పుడు డబ్బులు ఈ సమాజం నన్ను మంచిగా ఉన్నావు. నువ్వేంటి ఇక్కడ హార్ట్ చెక్ చేసుకోవడానికి వచ్చావా? రే కాటేజ్ ఏం మాడుతున్నావు అటెండ్. హాయ్ కార్తిక్ గారు, కంగ్రాట్స్. మీ వైఫ్ 3 months ప్రెగ్నెంట్. నీ నోట్లో కాజా పెట్టాలి. పెళ్లి 3 నెలలు అయింది కదరా, ఇంత ఫాస్ట్ ఉన్నావేట్రా? 3 నెలలు అయింది కదా మరి. అన్నయ్య ఎలా ఉన్నారు? అమ్మా వాళ్ళ పిలవకమ్మా. అది విని దరిద్రుడు నన్ను బావా అంటే అది విని తట్టుకునే పాలం కానీ గుడ్డికి లేదమ్మా. మామయ్య వస్తున్నారు. వీళ్ళకి ఎవరు చెప్పారు? నేనే పిలిచాను, చిన్న సర్ప్రైజ్ ఇద్దామని. రండి అత్తయ్య గారు మామయ్య గారు. ఎన్నిసార్లు చెప్పాను నిన్ను అలా పిలవద్దని. ఓ సారీ అంకుల్ ఆంటీ బాగున్నారా? చెప్పు చెప్పు చెప్పు. అమ్మా మీరు అమ్మమ్మ కాబోతున్నారు, మీరు తాతయ్య కాబోతున్నారు. నేను పాప అయిపోయాను. ఈ టైంలో మీ దీవెనలు అవసరమని అల్లుడు గారే పిలిపించారు. అవునండి, మీ ఇద్దరు బ్లెస్సింగ్స్ కావాలి. నువ్వు వదిలేసి వస్తేనే మా బ్లెస్సింగ్స్ వెళ్ళుకుంటాయి. నువ్వు చేసిన వెదవ పనికి తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియక చూస్తున్నావు. అది కదండి, తల ఏమన్నా హ్యాండ్ బ్యాగ్ ఎక్కడ పడితే అక్కడ పెట్టారండి. దీని పక్క 3 నెలల వచ్చి నిద్ర లేక వస్తున్నావు పక్క. షిట్ అంకుల్ ఉండండి, స్లీపింగ్ ప్లేస్ తీసుకొస్తా. చూసుకోండి, ఏ పాయిజన్ ఇచ్చేస్తాడు. అన్నట్టు వీడు లవకోశ అంకుల్. వీడే మీ అమ్మాయిని ఆటోలో జాగ్రత్తగా తీసుకొచ్చి మా ఇద్దరు పెళ్లి చేసి, వీడే లేకపోతే మా ప్రేమ సఫలీకృతం అయ్యేది కాదు. చిన్న పద మన ఇద్దరు వెళ్ళి మెడిసిన్స్ తీసుకుందాం. ముసలిచ్చి పెళ్లి చేయడానికి నేను మనసులో అవుతుంది. అయ్యో నిజంగా ఈ పాపిచ్చోడు పెళ్లి కొడుకు నాకు తెలియదండి. లేకపోతే మీ అమ్మాయిని యూటర్న్ తీసుకొచ్చి మీ ఇంట్లో తిప్పేసి వాడండి. హే భగవంతుడా, ఈ పాపని ప్రైస్ చెప్తా లేదా? దోశ తీసుకొస్తున్నా. చిన్ను రే నాన్న, నీకు గుడ్ న్యూస్ రా. ఏంటది? నేను డాడీ కాబోతున్నాను. నువ్వు డాడీయే కదా? మీ డాడీ మళ్ళీ డాడీ కాబోతున్నారు. మీ డాడీ గ్రో డాడీలో మోహన్ లాల్ కంటే స్పీడ్ గా ఉన్నాడు. డాడీ కంగ్రాచులేషన్స్. సో హ్యాపీ ఫర్ యూ. రే గౌతమ్, మనసులో చిన్న కోరికరా. చెప్పునా? నీ తమ్ముడు నీ కొడుకు ఆడుకుంటుంటే చూడాలని చిన్న ఆశ. నా కాంట్రిబ్యూషన్ నేను చేశాను. నువ్వు వెళ్ళే పని ఏమైంది? మీ మావయ్యకి నువ్వు నచ్చావా? ఇప్పుడు ఇంత శుభవార్తలు ఆ దరిద్రం ఎందుకు? అరే ఆయనకి నేనెందుకు నచ్చుతాను? నాదా, మనలాంటి ప్రేమికులకి ఇవన్నీ కామన్. నువ్వే ఇలా డీలా పడిపోతే ఆ అమ్మాయి పరిస్థితి ఏంటో చెప్పు. వెళ్ళు, ధైర్యం చెప్పు అమ్మాయికి.